నా పేరు మహాలక్ష్మి. మా ఊరు సీతాపురం. నేను మా ఊర్లోని గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. సబ్జెక్ట్ లెర్నింగ్ పిల్లలకి ఎంత ముఖ్యమో, డిసిప్లిన్గా ఉండడం, హ్యూమన్ రిలేషన్స్ మరియు బాధ్యతల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని నేను నమ్ముతున్నాను. ఇది నేను ఒక టీచర్గా నా అనుభవంతో మాత్రమే చెప్పడం కాదు, నా జీవితం నాకు నేర్పిన పాఠాల ఆధారంగా చెప్తున్నాను. అందుకే మా స్కూల్లో పిల్లలకు సబ్జెక్ట్స్తో పాటు హ్యూమన్ రిలేషన్స్ మరియు రెస్పాన్సిబిలిటీస్ గురించి ప్రతిరోజు ఒక స్పెషల్ క్లాస్ పెట్టాలని నేను ప్రిన్సిపల్కి నా అభిప్రాయం చెప్పాను. నా ఆలోచన మా ప్రిన్సిపల్కి చాలా నచ్చింది. వెంటనే అంగీకరించారు. ప్రతి సబ్జెక్ట్ టీచర్ తమ అనుభవాల ఆధారంగా కొన్ని ముఖ్యమైన పాయింట్లు సిద్ధం చేశారు. వాటన్నింటినీ కలిసి కూర్చొని చర్చించి ఆ స్పెషల్ సబ్జెక్ట్ కోసం ఒక పుస్తకాన్ని సిద్ధం చేశాం. అలాగే గొప్ప రచయితలు రాసిన పుస్తకాలలో నుండి పిల్లలకు డిసిప్లిన్ మరియు విలువలు నేర్పగలిగే పుస్తకాలను ఎంపిక చేసి తెప్పించాం. వాటిని ఒక క్రమబద్ధమైన విధానంలో ప్రతిరోజు క్లాసుల్లో వివరంగా చెప్పడం ప్రారంభించాం. ఇప్పుడు నా జీవితం చాలా ప్రశాంతంగా సాగుతోంది. నాకు 10 సంవత్సరాల వయసులోనే మా అమ్మ చనిపోయింది. ఆ సంఘటనతో నేను మానసికంగా చాలా కలత చెందాను. మా నాన్న పేరు చంద్రయ్య. ఎంత ప్రయత్నించినా అమ్మ లేదనే బాధను నేను మర్చిపోలేకపోయాను. నన్ను అలా బాధపడుతూ చూసిన మా నాన్నకి ఓ రోజు మా ఎదురింటి రంగయ్య మామయ్య ఒక సలహా ఇచ్చాడు. నన్ను నగరానికి చదువు కోసం పంపిస్తే హాస్టల్లో పిల్లలతో కలిసిపోయి అయినా ఈ దుఃఖం నుండి బయటపడుతుందని అన్నాడు. అలవాటు పడకపోతే తిరిగి తీసుకురావాలని అనుకున్నాడు నాన్న. ఆ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత నన్ను సిటీకి తీసుకెళ్లి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాడు. రోజంతా స్కూల్లో ఉండడం, సాయంత్రం హాస్టల్కి వచ్చాక ఫ్రెండ్స్తో కలిసి ఉండడం వల్ల కొద్ది రోజుల్లోనే ఆ వాతావరణానికి అలవాటు పడిపోయాను. సెలవుల్లో ఇంటికి వచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్తూ ఉండేదాన్ని. నేను మళ్ళీ యాక్టివ్గా మారడం చూసి మా నాన్న చాలా సంతోషపడ్డాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నా కాలేజీ చదువు కూడా నగరంలోనే కొనసాగింది. ఒకరోజు నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నా ఫ్రెండ్స్ అందరూ తమ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళిపోయారు. నేను బస్ స్టాప్కి వెళ్ళేసరికి నా సెంటర్కి వెళ్ళే బస్సు వెళ్ళిపోయింది. ఆటో కోసం ఎదురు చూసినా ఒక్క ఆటో కూడా ఆగలేదు. నాకు టెన్షన్ మొదలైంది. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడగాలని నిర్ణయించుకున్నాను. ధైర్యం తెచ్చుకొని ఒక బైక్కి చెయ్యి చూపించి ఆపాను. బైక్ నా ముందే ఆగింది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది, ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వండి అని అడిగాను. సరే ఎక్కండి అన్నాడతను. అతను హెల్మెట్ పెట్టుకుని ఉండడంతో ముఖం కనిపించలేదు. నేను బైక్ ఎక్కాను. కొద్దిసేపట్లోనే ఎగ్జామ్ హాల్ దగ్గర దించాడు. ఇన్ టైంలో తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వెళ్ళాను. అతని కూడా హెల్మెట్ తీసి బైక్ పార్క్ చేసి నా వెనకాల వస్తున్నాడు. నాకు కోపం వచ్చింది. అవసరంలో లిఫ్ట్ అడిగానని అడ్వాంటేజ్ తీసుకొని ఫాలో అవుతున్నారా అని మందలించాను. అది కాదు నేను అని చెప్పబోయాడు. కానీ నాకు ఆలస్యం అవుతుండడంతో వినకుండా వెళ్ళిపోయాను. మళ్ళీ ఫాలో అయితే సెక్యూరిటీకి కంప్లైంట్ ఇస్తానని కూడా చెప్పాను. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. కొద్దిసేపటికి అతను కూడా హాల్లోకి వచ్చాడు. నాకు మళ్ళీ కోపం వచ్చింది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి అతని చేతిలో ఒక బండిల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అవి ప్రశ్నాపత్రాలు. అతను ఒక్కొక్కటి పంపిణీ చేస్తూ వచ్చాడు. అప్పుడే అర్థమైంది అతను ఇన్విజిలేటర్ అని. నేను తప్పుగా అర్థం చేసుకున్నానని తెలిసింది. నా టేబుల్ మీద ప్రశ్నాపత్రం పెట్టి చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు. నేను సారీ చెప్పాలని అనుకున్నా, కానీ అవకాశం రాలేదు. 3 గంటలు గడిచాయి. పరీక్ష పూర్తయింది. పేపర్ ఇచ్చి బయటికి వచ్చాను. బస్ కోసం ఎదురు చూస్తుండగా మళ్ళీ అతను బైక్పై వచ్చి ఆపాడు. సారీ, నేను ముందే చాలా ఫూలిష్గా ప్రవర్తించాను అన్నాను. పర్లేదు ఎక్కండి, డ్రాప్ చేస్తాను అన్నాడు. నేను బస్లో వస్తానని చెప్పినా ఇప్పుడు బైక్ ఎక్కకపోతే మీ సారీ అంగీకరించను అన్నాడు. కాబట్టి సంకోచంగానే బైక్ ఎక్కాను. అలా మాట్లాడుకుంటూ హాస్టల్ దగ్గరికి వచ్చాం. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ అన్నాను. నా పేరు రమణ, మీ పేరు అని అడిగాడు. మహాలక్ష్మి, అందరూ నన్ను లక్కీ అని పిలుస్తారు అని చెప్పాను. ఆ రోజు జరిగిన విషయం గుర్తొచ్చి నేను చాలాసార్లు నవ్వుకున్నాను. తర్వాతి పరీక్ష రోజు అతను కనిపించలేదు. చివరి పరీక్ష రోజు పక్క క్లాస్లో ఇన్విజిలేషన్ చేస్తున్నాడు. ఎగ్జామ్ పూర్తయ్యాక నేను అతని దగ్గరికి వెళ్ళాను. అప్పుడు మా ఇద్దరి మధ్య మళ్ళీ పరిచయం పెరిగింది. కొద్దిసేపటికి అతను నన్ను ఒక టెంపుల్కి తీసుకెళ్లాడు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత దేవాలయం ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుతుండగా
అకస్మాత్తుగా ఐ లవ్ యూ లక్కీ, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని షాక్ ఇచ్చాడు నాకు. మనం కేవలం 2 సార్లు మాత్రమే కలిశాం, ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు అడిగాను నేను. నేను నిన్ను 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను, కానీ ఎప్పుడూ నీకు కనిపించలేదు. నా ప్రేమ చెప్పే ధైర్యం కూడా రాలేదు. ఆ రోజు నువ్వే నా బైక్ ముందుకొచ్చి లిఫ్ట్ అడిగినప్పుడు నా 2 సంవత్సరాల ఎదురుచూపులకి అర్థం ఉందనిపించింది. ఆ రోజు నా సంతోషాన్ని నేను నీకు మాటల్లో చెప్పలేను. ఇప్పుడు నీతో పరిచయం పెంచుకొని స్నేహం అనే ముసుగులో నీ మీదున్న భావాలను దాచిపెట్టి నేను మోసం చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. అందుకే డైరెక్ట్గా అడుగుతున్నాను. నాకు నువ్వు కావాలి, నీతో జీవితం కావాలి. నీ నిర్ణయం ఏంటో చెప్పు అన్నాడు నాతో. నాకేం చెప్పాలో తోచలేదు. కొంచెం టైం ఇవ్వండి, ఇప్పుడే ఏం చెప్పలేను. ముందుగా నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయండి అన్నాను. సరే, బాగా ఆలోచించి చెప్పు అని నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి నా మొబైల్ తీసుకొని అందులో తన నెంబర్ సేవ్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. కానీ ఆ రోజు నాకు డిన్నర్కి వెళ్ళాలనే అనిపించలేదు. డాబా మీద కూర్చొని చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాను. అతను ప్రపోజ్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. ఇన్ని రోజులుగా తన మనసులో ఈ ఆలోచన ఉన్నా కూడా నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. అది నాకు ఇంకా ఎక్కువగా నచ్చింది. కానీ నాన్నను ఒప్పించగలనో లేదో అనే అనుమానం నా మనసులో బలంగా ఉంది. అందుకే 2 నెలల పాటు అతన్ని కాంటాక్ట్ చేయలేదు. అలా ఉండగా ఓ రోజు రమణ నుండి మెసేజ్ వచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఒకసారి హాస్టల్ బయటికి రా అని. ఆ మెసేజ్ చూసిన వెంటనే నా మొహం వెలిగిపోయింది. నా దగ్గరున్న డ్రెస్లలో నాకు బాగా నచ్చిన డ్రెస్ వేసుకొని రెడీ అయి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని అడిగాను. నో చెప్పాలనిపిస్తే ఒక మెసేజ్తో కూడా చెప్పేయొచ్చు. నీ మౌనానికి అర్థం ఏంటి అని అడిగాడు. నా దగ్గర సమాధానం లేదు. నీ మనసులో ఏముందో చెప్పు. నీకు ఇష్టం లేకపోతే ఇక మీదట నేను నీకు కనిపించను అన్నాడు. ఇంట్లో చెప్పాలంటే నాకు భయం వేస్తుంది అని నేను వణుకుతున్న గళంతో చెప్పాను. అంటే నీకిష్టమేనా? అదే నీ సమస్య అయితే మీ వాళ్ళని నేనే ఒప్పిస్తాను అన్నాడతను. ఇప్పటికైనా చెప్పు, నీ నోటి నుండి ఆ మాట వినడానికి నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు రమణ. ఐ లవ్ యూ రమణ అని చెప్పి అతన్ని హగ్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియదు. రోజుకొక్కసారైనా అతన్ని కలిసేదాన్ని. కొద్దిసేపు అతనితో మాట్లాడి హాస్టల్కి వెళ్ళేదాన్ని. అతను తప్ప నాకు మరో ప్రపంచమే లేదన్నట్టుగా మారిపోయాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఎలాగైనా మా ఊరికొచ్చి నాన్నతో మాట్లాడి ఒప్పించు అని రమణకి చెప్పి నేను ఊరొచ్చాను. 1 వారం గడిచిపోయింది. కానీ రమణ మా ఇంటికి రాలేదు. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఏమైందో తెలుసుకోమని సిటీలో ఉన్న నా క్లాస్మేట్ గోపాల్కి ఫోన్ చేసి అడిగాను. అతను రమణ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ ఆ రోజు రమణకి ఎంగేజ్మెంట్ జరుగుతోంది. అది చూసి గోపాల్ షాక్ అయ్యాడు. మహాలక్ష్మిని ప్రేమించి ఇక్కడ ఈ ఎంగేజ్మెంట్ ఏంటి అని అడిగాడు. రమణ మాత్రం నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళిపో అని పంపించేశాడు గోపాల్ని. కానీ అతను అక్కడితో ఊరుకోలేదు. కారణం తెలుసుకోవడానికి రమణ ఫ్రెండ్స్ని కలిశాడు. వాళ్ళు చెప్పింది విని గోపాల్ పాపం షాక్ అయ్యాడు. ఆ అమ్మాయికి చాలా ఆస్తుంది, ఒక్కతే కూతురు. ఆమెను పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుంది. లక్కీని పెళ్లి చేసుకుంటే ఆమె లైఫ్ సెటిల్ అవుతుంది, కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అవుతుంది అని రమణ వాళ్ళతో చెప్పాడంట. గోపాల్ నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేసరికి అతను చేసిన మోసాన్ని నేను తట్టుకోలేకపోయాను. అతను నన్ను మోసం చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. కొన్ని రోజుల తర్వాత గోపాల్ రమణ వెడ్డింగ్ కార్డ్ని నాకు పంపించాడు. ఆ కార్డు చూసి నాకు షాక్ కొట్టినట్లయింది. నాలో దుఃఖం విపరీతంగా పెరిగిపోయింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనంతగా ఏడ్చాను. ఆ రోజు నాన్న నా రూమ్లోకి వచ్చాడు. నేను బాధపడుతున్నానని గమనించాడు. విషయం ఏంటని అడిగితే నా బాధని నాలోనే దాచుకోలేక ఏడుస్తూ నాన్నకు అన్నీ చెప్పేశాను. అయినా సరే నాన్న నన్ను ఒక్క మాట కూడా అనలేదు. పైగా నేను పడుతున్న బాధ చూసి నన్ను ఓదార్చాడు. కొన్ని రోజుల తర్వాత బావని పెళ్లి చేసుకో, నేను మహారాణిలా చూసుకుంటాడు అని చెప్పి నన్ను ఒప్పించాడు. అత్తయ్య వాళ్ళు పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టేశారు. కొద్ది రోజుల్లోనే పెళ్లి జరిగిపోయింది. కానీ నా ముఖంలో ఆనందం లేదని బావ గమనించాడు. ఇంకా అతని గురించే ఆలోచిస్తున్నావా అంటూ అడిగాడు. ఆ మాటతో నాకు చాలా భయం వేసింది. తన వైపు చూడ్డానికి కూడా ధైర్యం చేయలేకపోయాను. నాకన్నీ తెలుసు. చిన్నప్పటి నుండి నాకు నువ్వంటే ప్రాణం.
అత్తయ్య చనిపోయి నువ్వు సిటీకి వెళ్ళిన తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోయావు. 2 ఏళ్ల క్రితం ఒకసారి సెలవుల్లో నువ్వు ఇంటికొచ్చినప్పుడు నిన్ను చూడాలని ఎంతో ఆశగా మీ ఇంటికొచ్చాను. కానీ నేను పలకరించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. నువ్వు సిటీకి వెళ్ళకముందు మనం ఎప్పుడూ కలిసే ఆడుకునేవాళ్ళం. నువ్వలా నన్ను పట్టించుకోకపోవడంతో నాకు చాలా బాధ వేసేది. నాతో మాట్లాడడం నీకిష్టం లేదనుకొని నేను నీకు దూరంగా ఉండిపోయాను. కానీ నువ్వు ఇంటికొచ్చిన ప్రతిసారి నీకు తెలియకుండా నీ చుట్టూ తిరుగుతూనే ఉండేవాడిని. నేను ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు. నాలాంటి ఒక పల్లెటూరి రైతును పెళ్లి చేసుకోవడం నీకు నచ్చకపోవచ్చు అనిపించింది. నీ ప్రతి పుట్టినరోజుకి నేను సిటీ కూడా వచ్చేవాడిని. దగ్గరకొచ్చి మాట్లాడకపోయినా దూరం నుండి నిన్ను చూస్తూ ఉండేవాడిని. పోయిన సంవత్సరం కూడా వచ్చినప్పుడు నువ్వు హాస్టల్ బయట రమణతో మాట్లాడుతుంటే చూశాను. అప్పుడే నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావని అర్థమైంది. ఆ విషయం నేను మామయ్యకి చెప్పాను. ఒకవేళ మహాలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అడ్డుకోవద్దని అప్పుడే ఒప్పించాను అని బావ తాతో చెప్పాక నా కళ్ళలో నీళ్ళాగలేదు. నేను పెద్దగా చదవలేదు కావచ్చు, కానీ మీ నాన్నకన్నా ప్రేమగా చూసుకుంటాను. నువ్వు బాధపడకు. నువ్వు బాధపడితే నేను భరించలేను అంటూ నా కన్నీళ్లు తుడిచి, నీ మనసు కుదుటపడిన తర్వాతే మనం మన జీవితాన్ని ప్రారంభిద్దాం అని నాకు ధైర్యం చెప్పి తను నేల మీద చాప పరుచుకొని నిద్రపోయాడు. కొలనులో బతకాల్సిన చాప సముద్రంలో పడితే ప్రపంచం చాలా అందంగా కనిపించినట్లయింది నా జీవితం. పట్నం జీవితంలో నాకు సంతోషాలు ఉన్నాయి. రమణ మోసంతో జీవితాంతం మోయాల్సిన బాధ కూడా మిగిలింది. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నా చూపు బావ మీద పడింది. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మనసు నిష్కల్మషంగా ఉంటేనే మనుషులు ప్రశాంతంగా ఉంటారని తనని చూసి అనిపించింది. బావకి నేనంటే ప్రాణం. కానీ నేను తనకి అందని ద్రాక్షనయ్యాను. అయినా సరే తను తట్టుకున్నాడు. నా సంతోషం కోరుకున్నాడు. కానీ దేవుడు నీ ప్రపంచం ఇక్కడే ఉంది అని నన్ను ఆ సముద్రంలోంచి తీసుకొచ్చి మళ్ళీ ఈ కొలంలో పడేశాడు. ఓ రకంగా అదృష్టవంతురాలనే అనుకోవాలి. రమణ నన్ను పెళ్లి చేసుకొని రోడ్డు పాలు చేయలేదు. వాసుబావ నా గతాన్ని ఖాతరు చేయలేదు. దురదృష్టంలో కూడా నాకు దొరికిన గొప్ప అదృష్టంలా ఉంది. కానీ నా మనసులో ఉన్న జ్ఞాపకాలన్నీ మర్చిపోయి బావతో సంతోషంగా ఉండగలనా? అదే దిగులు నాకు. ఆలోచిస్తున్నప్పుడు ఇందాక బావ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నా మనసు మారే వరకు ఎదురు చూస్తానని. ఇంత మంచి మొగుడు ఎవరికి దొరుకుతాడు అనిపించి మరోసారి బావని చూశాను. ఈసారి ముచ్చటగా కనిపించాడు. చిన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఉన్న జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కదిలాయి. అప్పుడు నా మనసులో ఉన్న భారమంతా దిగిపోయినట్లయింది. బావ ప్రోత్సాహంతో నేను నా చదువు కొనసాగించాను. బావా, చెప్పు మరదలా, ఆ రోజు అన్నావు కదా నేను చదువుకున్నాను, నీకు చదువు లేదని. ఇప్పుడు నాకు ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకో, జనాలు మనిద్దరి మధ్య వ్యత్యాసం చూపిస్తారని నీ కోపం రాదా? ఆ మల్లీశ్వరి మొగుడిని అంటారు కదా, పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడని. దాంతో వాడు పెళ్ళాన్ని ఉద్యోగం మానేయమని చాలా టార్చర్ చేశాడు. నీకు నేను ఎలా కనిపిస్తున్నానే? నా భార్య ఒక మంచి పొజిషన్లో ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళ కనిపిస్తున్నానా? ఈ జనాలకి ఉద్యోగం అంటే గొప్ప విషయం అయిపోయింది. మిగిలిన పనులు చేసుకునే వాళ్ళంతా మనుషులు కాదా ఏంటి? నేను రైతుని. దేశానికి అన్నం పెట్టే వృత్తి నాది. ఏం తక్కువ కాదు. అబ్బో, బావకి మాటలు బానే వచ్చు. ఏం లాభం? నాకు నువ్వంటే ఇష్టమని చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా చెప్పలేకపోయాను. చెప్పుంటే మన కథ వేరేలా ఉండేది బావా. అందంగా ఉండేది. ఇప్పుడు కూడా బాగుందిలే. మహాలక్ష్మిగా, లక్కీగా కంటే మిస్సెస్ వాసుగా నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను. నిజమా లక్కీ? మనస్ఫూర్తిగానే అంటున్నావా? అవును బావా. నా సుఖం కోసం నన్ను కూడా వదులుకునేంత ప్రేమ నీలో ఉంది. మన పెళ్ళై ఇన్ని రోజులవుతున్నా నాకేం కావాలో ఆలోచిస్తున్నావు తప్ప నా నుంచి నువ్వు ఏం కోరడం లేదు. నీకు నా మీద ఇంత ప్రేమ ఉండడం నా అదృష్టం. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది లక్కీ. ఇవాళ దక్కిన ఈ ఆనందం ముందు ఇంకేది పనికిరాదు తెలుసా? నువ్వు మంచిగా చదువుకొని టీచర్ అమ్మ అయిపోవాలి. నేను ప్రతిరోజు నిన్ను నా బండి మీద స్కూల్కి తీసుకెళ్ళాలి. మనం ఎప్పుడూ కలిసి ఆనందంగా ఉండాలి. ఇవే నా కోరికలు. అంతకంటే జీవితంలో ఇంకేం అవసరం లేదు. అలా మేము మనసు విప్పి మాట్లాడుకున్నాం ఆ రోజు. ఆ రోజు నుండి మేమిద్దరం నిజమైన భార్యాభర్తలుగా ఉండడం మొదలుపెట్టాం. అలా అని నా చదువుని డిస్టర్బ్ కానివ్వలేదు. అలాగే కొనసాగించి కొన్నాళ్ళకి మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ టీచర్గా ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు నా కెరీర్, నా ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా సాగుతున్నాయి. బావ నా మీద చూపించే ప్రేమ
నా మనసులో ఉన్న దుఃఖాన్నంతా చెరిపేసింది. రమణ తన స్వార్థం కోసం నా ఫీలింగ్స్తో ఆడుకున్నాడు. మా బావ లేకపోతే నా జీవితం అయోమయంలో పడిపోయేది. అంతగా నమ్మి ప్రేమించిన నన్ను మోసం చేయడానికి రమణ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నా పట్ల అతనికి ఎలాంటి బాధ్యత లేదు. తన ఎదుగుదల కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను కూడా మోసం చేస్తున్నాడు. బంధాల విలువ, బాధ్యతల విలువ తెలియని వారు ఇతరుల జీవితంలో చాలా సులభంగా బాధ నింపగలరు. వారు తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, ప్రేమించిన వ్యక్తులైనా వారి జీవితంలో దుఃఖాన్ని మిగుల్చుతారు. చాలా మంది పిల్లలు రెక్కలొచ్చిన తర్వాత తమ తల్లిదండ్రుల్ని అనాథలుగా చేసి రోడ్డు మీదే వదిలేస్తున్నారు. స్నేహం అనే ముసుగులో చాలా మంది తమ స్నేహితుల నమ్మకాన్ని ఉపయోగించుకొని వారిని కింద పడేసి పైకి ఎదుగుతున్నారు. రమణ లాంటి కొంతమంది అమ్మాయిల భావాలతో, జీవితాలతో ఆటలాడుతున్నారు. అందుకే కనీసం నా దగ్గర చదువుకునే పిల్లల్లో అయినా విలువలు పెంచడానికి ఒక ప్రయత్నం చేయాలనిపించింది. అందుకే నేను పనిచేస్తున్న స్కూల్లో ఈ కొత్త సబ్జెక్ట్ మొదలయ్యేలా చేశాను. ఇది నా కథ. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నిజమైన ప్రేమను గుర్తించడంలో ఎప్పుడూ పొరపాటు చేయకండి. ఎందుకంటే ఆ గాయం నుండి మిమ్మల్ని బయటపడేయడానికి వాసుబావ లాంటి వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండకపోవచ్చు.